క్రీస్తుపై మనం ప్రయత్నిస్తున్నాం. ఈ యొక్క సంఘటనను ఏలియా గురించి, మరి బాలయాత్రల గురించి, మరి ఆహాబు రాజు గురించి, మరి ఇశ్రాయేలు రాజు గురించి నేను ఎందుకు మీకు చెప్పానంటే, మనం చదువుకున్నటువంటి మొదటి వచనంలోనే అన్యుల వలె అనేకమైనటువంటి వ్యర్థ పనులతో మీరు ప్రార్థించవలదు. అందు గురించే మరి క్రీస్తు మనం నేర్పిస్తున్నాం. ఆ సంఘటనలో మనం చూస్తే మరి అన్యులు అనేకమైనటువంటి వస్తువులు సమర్పించడం జరుగుతుంది. అశేర దేవతలకు, బాల దేవతలకు వారు అనేకమైనటువంటి మరి వస్తువులు సమర్పించడం జరుగుతుంది. కానీ వారు నిజాన్ని తెలుసుకోవడం లేదు, నిజమైనటువంటి దేవుని ఆరాధించడం లేదని, నిజమైన దేవునికి వారు వస్తువులు సమర్పించడం లేదని, వారు నిజమైనటువంటి దేవునికి ప్రార్థన చేయడం లేదని వారు తెలుసుకోవడం లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము వారి వలె ఉండకూడదు అని క్రీస్తు ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, క్రీస్తు ప్రభుని అనుసరిస్తున్న మనము ఆయనకి ప్రార్థన చేస్తున్నామా, లేదంటే మరి మన యొక్క అవసరాలు ఏమున్నాయి, ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వేరే వారిని మనం ఆశ్రయిస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోలేకపోయినటువంటి గురించి పౌలు గారు రాసినటువంటి మొదటి దశలోనిక ప్రజలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటున్నాం. దశలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వచనం